నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి వరంగల్ శ్రీనివాస్ అన్న ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. పరిచయం అక్కర్లేని పేరు కాబట్టి నేను పెద్దగా ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పలే. ఏమైనా బాధ అనిపించిందా అన్న? ఇది మూడోసారి కదా మనం ఈ ఛానల్ నుండి మీ ప్రేక్షకులకు నేను బాగా సుపరిచితుడిని. అవసరమే లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ప్రేక్షకులకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకు కూడా అవసరం లేని పేరు వరంగల్ శ్రీనివాస్ అన్న. నిమ్మలంగా ఉన్నారా అన్న? ఇప్పుడు అన్ని తీర్లా అంటే మనది మనం బాగున్నాం. అన్ని తీర్లా బాగున్నారా అంటున్నాను. ఆర్థికంగా? ఆర్థికం అంటే నేను చిన్న నౌకరు చేస్తాను. నేను నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే సిసిఎస్లో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్లో డెకాయిడ్స్ కార్డ్గా పనిచేసిండు. నాన్న చనిపోతే కారుణ్య నియామకం కింద నాకు జాబ్ వచ్చింది. అదే జీతం చేసుకుంటా, ఎప్పుడన్నా పాటలు రాసుకుంటాం. అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా అసలు? తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రధాన పాత్ర పోషించింది. అందులో కీలకమైన పాత్ర నేను పోషించాను. కీలకమైన పాత్ర పోషించారు. రైట్. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది అనే అంశం ఏంది అని అంటే, ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాంటి వాళ్ళని చాలామందిని కూడా గుర్తుపెట్టుకోలే అని అన్నారు. మరి వీళ్ళు కూడా మర్చిపోయారు కదా అని నేను అంటున్నాను. ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడే వాళ్ళు మూటగా ఎదుర్కొంటారా? మూట ఇంటికి తీసుకోవడానిక, తెలంగాణ ప్రజలకు ఇవ్వడానిక? లేదు, అంటే తెలంగాణ ప్రజలకు ఇస్తారు అనే నమ్మకం ఉంది. ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్నది, ఇస్తున్నారు కూడా. ఉద్యమకారులు కూడా గుర్తిస్తారు అనే నమ్మకం ఉంది. అందుకే మేము ఖచ్చితంగా గుర్తించే పార్టీ అని చెప్పి మా వంతు సపోర్ట్ కూడా చేసినాం. రైట్. అంటే మీరు ఓ రచయిత, ఓ గాయకులు కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని అంశాలు అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న వచ్చినటువంటి తెలంగాణ యాంథమ్ ఏదైతే ఉందో, జయ జయ హే తెలంగాణ, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవాణి గారు ఉండడం న్యాయమా, అన్యాయమా, ద్రోహమా? ఎంఎం కీరవాణి గారు సరస్వతి పుత్రుడు. ఆయన సంగీతానికి మూల విరాట్ పర్వం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సంగీతంలో వచ్చిన ప్రతి సినిమా, అది ఏ సామాజిక, జానపద, పౌరాణిక ఎలాంటి సినిమాని కూడా పరిపూర్ణంగా న్యాయం చేసే గొప్ప సంగీత దర్శకులు. ఎందుకంటే అది ఎంత గొప్ప చిత్రమైనప్పుడు కూడా సినిమా మనం లోపల వచ్చి చూస్తే ఆ సబ్జెక్ట్ ఏంటిది, ఆ హీరో ఎలాంటి ఫైట్లు చేస్తున్నాడు, ఎట్లా యాక్షన్ చేస్తున్నాడు అనేది కనబడుతుంది. కానీ పాట ప్రేక్షకుడిని చెవులు బట్టి తీసుకుపోయి కుర్చీలో కూర్చుండబెట్టి పరద మీది ఆ ప్రదర్శన చూపిస్తుంది. సినిమా కంటే ముందే బయటకు విడుదలయ్యేది పాట. అట్లా జనాల్ని థియేటర్కి పిలిపించేది పెళ్ళికొడుకు ఒక్కడే, ఎంఎం కీరవాణి గారు. ఇప్పుడు అంటే చూస్తున్న ప్రేక్షకులు కనుక, లేకపోతే చూస్తున్నటువంటి మీ అభిమానులు కనుక, లేకపోతే చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు కనుక, ఈ వరంగల్ శ్రీనివాసు ఆంధ్ర వాస్తవ్యుడైనటువంటి ఎంఎం కీరవాణి లేబడుతుండు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు అనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకు? తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం అనకుండా ఈవెన్ ఇందిరాగాంధీ గారితో సహా, ఇందిరమ్మ ఆ తల్లి శ్రీకృష్ణుడి ఫోటో చూసి ఎన్టీ రామారావుది చూసి కొబ్బరికాయ కొట్టిందట, మొక్కిందట కృష్ణ పరమాత్ముడు అనుకుని. అంటే అందరినీ, అన్ని ప్రాంతాల వాళ్ళని మెప్పించి ఒప్పించి తన విజిల్స్, క్లాప్స్ కొట్టించుకొని రాజకీయ రంగంలో కూడా అద్భుతమైన ఓట్లతో గెలిచి తన ప్రభుత్వాన్ని అద్భుతంగా చేసి, చాలా తనకు నచ్చని, జనాలకు నచ్చని అంశాలను తీసేసి ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి 1 రూపాయి జీతం తీసుకొని పరిపాలన చేసిన ఎన్టీ రామారావు గారే నిమ్మకూరు వాస్తవ్యులు. మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వంగర, తెలంగాణ, కరీంనగర్ జిల్లా. ఆయనతోని సోలో కార్డు అంటే సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయో అన్ని పాటలు సి నారాయణ రెడ్డి గారితో రాయించుకున్నారు. అప్పుడే లేదు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి. ఒకటే కళాకారులకు మాత్రం నేను చెప్తున్న వరంగల్ శ్రీనివాస్ గారు, కళాకారులకు రంగులు, రూపులు, ప్రాంతాలు, భేదాలు, పార్టీలతోని, కులాలతో, మతాలతోని అన్నిటినీ కలిపి ఏకం చేసేటోడే కళాకారుడు.
కోడి కంటే ముందు కూసేవాడే కళాకారుడు. అతనికి ఈ ప్రాంతాలు భేదాలు ఎందుకు? ఇప్పుడు చంద్రబోస్ అన్న ఉన్నారు. చంద్రబోస్ అన్నకు ఎవరు ఇస్తున్నారు అవకాశాలు? మొట్టమొదటి రాంధారావు గారు ఇచ్చారు. అంటే కంటిన్యూషన్గా చాలామంది ఆయనకు అవకాశాలు ఇచ్చారు. తెలంగాణలో వాళ్ళు ఎంతమంది లేరు? త్యాగరాజ్ విలన్, ప్రభాకర్ రెడ్డి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు. ఇంతవరకు 69లో మొదలైన తెలంగాణ ఉద్యమం సినిమా రంగంలో మాత్రం ఎలాంటి పగలు పంతాలు కుళ్ళు కుట్రలు లేకుండా అందరం మన కళాకారులం పై అని కలుపుకోపోయింది. వరంగల్ శ్రీనివాసం ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ కాదు, వీళ్ళకి సపోర్ట్ కాదు, వాళ్ళకి సపోర్ట్ కాదు. కళారంగం కళాకారులకు ప్రాణం. ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే పాటలు నాకు దాసరి నారాయణరావు గారు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆర్ నారాయణమూర్తి గారు చలో అసెంబ్లీ సినిమాలో. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు మీ దగ్గర అరే నీ పేరే వరంగల్ శ్రీనివాసన్ పెట్టుకున్నావు తెలంగాణ చల్ వీడెందుకు ఇంకా రాష్ట్రాలు చాలామంది ఉన్నారు అని వాళ్ళంటే నేను ఇలా రాయకపోతే సినిమాకు. కానీ తెలంగాణలో చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అయినా కూడా ఎంఎం కీరవాణి ఎందుకు ఎంఎం కీరవాణి తోటే అవుతుందా ఇంకా ఎవరు లేరా అన్న ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటి జిఎల్ నామదేవ్ గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. తమ్ముడు రవి ఆల కూడా చాలా గొప్ప సంగీత, చిన్ని చరణ్ కూడా చాలా గొప్ప సంగీత దర్శకుడు, లిరికిస్ట్. అద్భుతమైన తత్వాలు లాంటి పాటలు మా మానవ ఒక బోధి ధర్ముడు కదా, బోధి వృక్షం కింద బోధన చేసినట్టు ఒక గౌతమ బుద్ధిని బోధనలాగా రాసే గొప్ప టాలెంట్ ఉన్న తమ్ముడు చిన్ని చరణ్. అయితే ఇక్కడ ఏంటంటే నేను కూడా కొన్ని పాటలు ఇదే మీరు అంటున్న జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఎవరి వాళ్ళే జబ్బలు జరుచుకుంటున్నారు. కేసీఆర్ గారు పాటల విషయంలో నాకు ప్రథమ స్థానం ఇచ్చి చాలామంది గొప్ప కవులను పిలిచి వాళ్ళతో మీటింగ్లు పెట్టి తమ్మి వీళ్ళతో కాదు తమ్మి జనంలో పోయే బాణీలంటే నీ అని చెప్పి లాస్ట్కు రాష్ట్రకి జై చేతన కాగాణు వందే మాతరం, రాష్ట్రభక్తి ప్రేరణ కాగాణు వందే మాతరం, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ బాణి తీసుకొని ఇది బాగుందని చెప్పి జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతి నభూని నది మాతరం, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై భారత్ మాత జై జై భారత్ మాత అని ఆ పాట ఈ బాణికి ఆ పదాలు చేకూర్చి ఆ పాట ఒకటి జయ జయ హే తెలంగాణ క్యాసెట్ పేరు. అందులో మన ఓటు మన తెలంగాణకే అన్నో రామన్న, మన ఓటు మన కారు గుర్తుకే అక్కో సీతక్క. అది యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా తెలంగాణ నవతరమా. ఈ పాట ముఖ్యమంత్రి నాని తెగ మురిసిపోకు బాబు, మే 10 తెల్లారి తమరి దారి ఇంటి దారి, పొడిసేటి పొద్దోల ఎలమంద పోరు దారింట పోతుండే ఎలమంద. ఆ పాట ఇది తూతు మంత్రంగాళ్ళు మల్లె చన్నావో మల్లె చన్నా అనే పాట. అందులోనే జయ జయ హే తెలంగాణ అనే పాట. ఇక్కడ చూడండి సంగీత దర్శకులు అందరూ చాలా గొప్పవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జయ జయ హే తెలంగాణ దీన్ని కొంచెం సంగీత పరంగా అద్భుతంగా ఒక ఉన్న పాటల కంటే తీన్మార్ పాటల కంటే ఇది అద్భుతంగా ఒక ప్రార్థన గీతంలాగా ఉండాలని చెప్పి దానికి రామాచారన్న అతను ఒక గొప్ప వటవృక్షం లాంటి సంగీత విద్వాంసుడు. తన దగ్గర అదొక కార్ఖానా, ఒక కార్ఖానా లాగా చాలామంది వందల వేలాది మంది పిల్లలకు తను సంగీత శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఇతను కీరవాణి గారి దగ్గర చాలా సినిమాలకు పనిచేసిండు. అన్నమయ్య, శ్రీరామదాసు, మంజునాథ చరిత్ర, కీరవాణి గారు సంగీతం చేసే చాలా సినిమాలలో అద్భుతమైన మొదటి పాత్ర ఉంటుంది రామాచారి గారి దగ్గర. మేము అప్పుడు కీరవాణి దగ్గర దానికి పోలేము కాబట్టి రామాచారి గారిని ఇస్తే
జయ జయ హే తెలంగాణ, యువతరమా నవతరమా, జై తెలంగాణ జెండలెత్తి, ఈ 3 పాటలు తను మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పాటలలో మిగతా పాటలు నేను మ్యూజిక్ చేసిన. అందులో జయ జయ హే తెలంగాణ అనే పాట రసమయ్య బాలకృష్ణ మద్రాసు పోయి డిఆర్ నారాయణతో పాడించుకొని వచ్చాడు. అప్పుడు కేసీఆర్ గారిని ఈ గొంతులో పసలేదు, ఇదద్దు అని చెప్పి, గుడి వెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణం నాకు తెలుసునే జారుబోతు లక్ష్మి అని ఈ పాట పాడినేనే అని చెప్పి రామకృష్ణ గారి పేరు చెప్పడం జరిగింది. రామకృష్ణ గారితో నేను సనా యాదిరెడ్డి గారి స్టూడియోలో 3 గంటల చిల్లర టైంలో నేను పాడించిన. ఆయన నన్ను అద్భుతంగా బ్లెస్ చేసాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్గా మీరే వాడించారు దగ్గర నేనే పాడించాను. నిజం ఇది. రామకృష్ణ గారు క్యాబిన్లో మౌత్ ముందుంటే, సార్ ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఈ పదం ఇట్లా కొంచెం ట్రెస్ చేసి పాడండి అని చెప్పి ఆయన చెప్పిన వాళ్ళు మీకు పాడైతే సులువే అవుతుంది. అవును, నేనే పాడించిన. అంటే ఆయన చాలా గొప్ప గాయకులు, చాలా అద్భుతమైన పాటలు పాడిన, ఆయన పాటలు పాడిన సినిమాలు చాలా హిట్ అయినాయి. కానీ ఈ పాట నేను పాడించిన కాబట్టి ఆ పాటకు అనుగుణంగా నాకు నచ్చే విధంగా, అది కేసీఆర్ గారికి కూడా నచ్చే విధంగా అది రికార్డ్ చేయించడం జరిగింది. ఒకసారి మీరు వాడురన్న ఆ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట రామకృష్ణ గారితో పాడేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి నా నీ తెగ మురిసిపోకు బాబ్ రసమయ్య బాలకృష్ణతో నేను పాడించిన. పొడిసేటి పొద్దోల ఎలమందా నేర్నల కిషోర్తో నేను పాడించిన. ఆ తర్వాత యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా, ఇది మంచి మెలోడీ వాయిస్ ఉంటే బాగుంటుందని చెప్పి రమణన్నతో పాడించిన. గొప్ప గాయకులు రమణన్న గారు కూడా, ఆయనతో నేను చాలా పాటలు పాడించిన. ఈ పాట పాడిస్తే ఎందుకో కొంచెం ఇంకా వెయిట్ ఉంటే బాగుంటుందని చెప్పి శ్రీకాంత్ అన్న అనంతపురం వాసి శ్రీకాంత్ అన్న గొప్ప గాయకులు, మాయాదారి మైసమ్మ సినిమాలు పాడిన గాయకులు, చాలా సినిమాలు పాడిన గొప్ప గాయకులు, ఆయనతో పాడేయడం జరిగింది. వివిధ పాటలు, అన్ని పాటలు అప్పుడే ప్రాంతాల భేదాలు లేకుండా జయ జయ తెలంగాణకి అసెట్ ఇచ్చింది. అప్పుడే అంత మందితో పాడేయడం జరిగింది. సరే, అంటే మీరు ఇన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిర్రు, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, మీ వాణి చాలా చాలా విన్నారు ప్రజలు కూడా. కానీ మీరు నిజంగా చెప్పండి, ఇది ఒప్పుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ శ్రీనివాస్ సైడ్ అయిపోయిండు, సైడ్ చేసిర్రు, సైడ్ కాబడ్డాడు అంటే ఏమంటారు మీరు? ఒప్పుకోరు దీన్ని. నన్ను ఫస్ట్ అవును అని అన్న తర్వాత మీరు సమాధానం చెప్పండి. నన్ను సైడ్ చేసిర్రు, అవును సైడ్ చేసిర్రు. ఆ సైడ్ చేసే పద్ధతుల్లో ఉన్న ఆ కరుకుతనం అది నాకు నచ్చక నేను కూడా సైడ్ అయిపోయాను. ఏ కదం పీచే అన్నారు, నేను 2 కదం పీచే పోయినా. అవసరం మనము అంటే అవసరమే కదా. మీ అట్లాంటి వాళ్ళు తెలంగాణ కావాల్సిన అవసరం అయితే ఉన్నది. మీలాంటి బాణి తెలంగాణకు వినిపించాల్సిన అవసరం మీకు కూడా ఉన్నది. ఎందుకు ఒకళ్ళు తొక్కితే సీనన్న తొక్కబడ్డాడు, తొక్కి వేసిందంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత పేరు బొడ్డు చంద్రయ్య, మా నాయన పేరు బొడ్డు నర్సయ్య, అమ్మ పేరు బొడ్డు లింగమ్మ. అగో వాళ్ళ రక్తంతో నేను బయటకు వచ్చినండి. మా తాత ఎన్నడు, నేను మా నాయన తండ్రి మా తాత చంద్రయ్య చుట్టు 10 ఊళ్ళకు పేరు పోయిండురా, పలాన చంద్రయ్య మనమన్నంటే చాలు ఎవల నోట విన్న మా తాత ముచ్చటే. చంద్రాయుధం చేతబట్టుకునేటోడు, కల్లె వెయ్యను గుర్రం ఎక్కిపోయేటోడు, ఆజానుబావుడు చెయ్యెత్తాందడు, 2 మనుషులు అవురుకున్నవురడు, చూడ సక్కని విగ్రమయ్య మీ తాత శుద్ధులెన్నో తెలిసినోడు, మంది మాటిననోడు మాటంటబడనోడు, కండ్లతో చూసిందే ఖచ్చితంగంటోడు, ఎవల జోలికి పోడు ఎవల వార్తకు పోడు, ఎక్కడున్నా కానీ తన ఎంట 10 మంది, తప్పు చేయడు తప్పు చేస్తే ఒప్పుకోడు, ఊరికి 10 దిక్కు కులవులా కుల పెద్ద, ఎంతటో నీకైనా తల వంచలేతాను 1000 మందిల మాట గెలిపించుకుంటోడు,
నిండు బంతిల భోజనాలు మీ తాత నిత్య పండుగ చేసేటోడు స్వార్థం అంటే తెలివనోడు చంద్రయ్య మంది మేలే ఓరటోడు ఎంతటో నీకైనా తల వంచలే తాను ఎవని కాళ్ళు వంగి మొక్కలేదు సీను కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకుంటుంది కాదు మరి మొక్కుంటే మొక్కినోళ్ళకే ఇలా పదవులు వచ్చినాయా ఆ 10 ఏళ్ళు అనుభవించిరా అంటే ఏం చెప్తారన్న మీరు మొక్కినోళ్ళకే పైసలు ఉన్నోళ్ళకే అన్ని తీర్ల పనిచేసిన వాళ్ళకే వచ్చినాయి నేను తెలంగాణ మళ్ళీ చెప్పన్నాను నిజంగా క్లియర్గా మొక్కినోళ్ళకే పదవులు వచ్చినాయా ఆ కాలంలో మొక్కినోళ్ళకు టికెట్లు వచ్చినాయి పైసలున్నోళ్ళకి టికెట్లు వచ్చినాయి తెలంగాణ వాదం మా పాట నా నాయకులను గెలిపించింది కాదని నిజంగా తెలంగాణ గడ్డ మీద పుడితే ఎవరినైనా రొమ్ము మీద చేసుకొని చెప్పమానండి మా పాట ముందు వరుసలో నడిచింది మా పాట ముందు పోతే వెనక నాయకుడు వేడు ఆ టికెట్ల కాడ కూడా మొక్కి పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు ఓకే అంటే మీ పాటలు పాడే దాంట్లో కావచ్చు మీ కళాకారుల బృందంలో కూడా రసమాయి లాంటి వాళ్ళను ఎమ్మెల్యేలు కూడా చేసింది కదా గత ప్రభుత్వం కాదంటారా దీన్ని అవునంట ఎందుకంటే రసమాయిని ఎమ్మెల్యే చేసింది సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదా చైర్మన్ని చేసింది మేమెట్లా కాదంటాం రసమాయి బాలకృష్ణ నేనేమంటున్నా అన్ని విధాల పనిచేసిన వాళ్ళకు గుర్తింపు వచ్చింది మేము అన్నీ మాకొక రుబాబు ఏముందంటే నా దగ్గర అద్భుతమైన పాట ఉన్నది అదే నా పొగరు నా పాట అద్భుతంగా ముందు నడుస్తుంది మళ్ళీ వెనుకకు వచ్చి కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదని చెప్పి ఉన్నాడు ఇప్పుడు ఒక మాట నీ కొడుకు ఉన్నాడు నీ కొడుకు తప్పు చేసిండని ఎవడో బయట వచ్చి చెప్తే నీ కొడుకు నీసేం పాసింపజారుతావు నీ కొడుకు ఎట్లాంటి వాడో నీకు పుట్టిన కొడుకు ఎట్లాంటి వాడో నీ ఇంట్లో పెరిగినోడు నీ ఇంట్లో పుట్టినోడు ఎట్లాంటి వాడో నీకు తెలిసి ఉండాలి కదా చెప్పుడు మాటలు చేటు కదా మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిపోయిందట అట్లా ఎందుకంటే అప్పుడు కాళ్ళకు సరిగ్గా చెప్పులు లేకున్నా కూడా ఎప్పటికి ఇవే దారాలకు ఇవే తాళ్ళు బంగారం ఎప్పుడు పెట్టలే 10 కోట్లు ఇస్తామన్నా కూడా అమ్ముడు పోలే సూట్ కేసు టోకెన్ అడ్వాన్స్ అన్న కూడా మీ ఇండ్ల మీద జెండాలు వస్తాం కొంటారా మమ్మల్ని కళాకారులు అమ్ముడు పోతారా కొనగలరా మేము తెలంగాణ ఉద్యమకారులం రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి రుబాబుగున్నాం మరి అంటే ఆ రోజే కాళ్ళు మొక్కితే ఆ రోజే ఆ సూట్ కేసులు తీసుకుంటే ఇవాళ వరంగల్ శ్రీనివాస్ లగ్జరీ కార్లో తిరిగేటోడు కదా అద్భుతంగా కానీ నాకు వచ్చిన అడ్డొకటే మా తాత పేరు చంద్రయ్య మా నాయన పేరు నరసయ్య వాళ్ళు ఎప్పుడు తలడు వంచలే ఆ రక్తాన్ని పుట్టినవన్నీ ఇంకెప్పుడు కూడా తలడు వంచా అసలు జీవితంలో వంచరా ఇక అసలే వంచాలి ఎందుకు వంచాలి తల వంచేటోడు ఎవడు వంచుతాడు తల తప్పు చేసినోడు తప్పించుగా తిరిగేటోడు తల వంచుతాడు అంటే అన్నిసార్లు నెగ్గాలనే చూడొద్దు తల ఒక్క దగ్గర ఎవరైనా కూడా ఈవెన్ దేవారు ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కూడా తల వంచేది ఒక మంగళైన కూడా తల వస్తారు కన్న తల్లిదండ్రుల దగ్గర వస్తారు వాళ్ళకి నిజంగా భక్తి ఉంటే దేవుని దగ్గర తల వంచి మొక్కుతారు అంతేగాని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తల వంచేది లేదు ఏదో లబ్ధి పొందుతామని ఆ రోజు పిలిచి పదవులు ఇవ్వలేదు కాబట్టి పదవులు వచ్చిన వాళ్ళను కాళ్ళు మొక్కిర్రు అని అంటున్నారు మీరు అంతేనా తెలంగాణ ఉద్యమంలో ఇందాక మీరు ఫస్ట్ తొలుత అడిగిన ప్రశ్నలో చెప్పిన నేను ఏమనంటే తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసినట్టు కీలకమైన పాత్ర పోషించిన నేను తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు ఒకటే క్రాంతి గారు నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు చాలామంది రాసిండ్రు కానీ ప్రశ్నించే పాటలు విమర్శాత్మకమైన ఇది కాంట్రవర్షన్ పాటలు వలసాంధ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కాల్ చేసిపోండి అని చెప్పి మర్యాదగా కాల్ చేయండి అంటే కాల్ చేయకపోతే మెడలు పట్టి బయటికి నూకి గిన్నెలు బోళ్ళని బయటేసి తలుపుకు డబల్ తాళాలు వేసినట్టు రాసింది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయ్యండి ఆ సాహసం ఎవ్వరూ చేయరు ఛాలెంజ్ చేస్తాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి విమర్శాత్మకమైన పాటలు రాస్తాడంటే వాడి కాళ్ళు మొక్తా కానీ నేను రాసిన నౌకరు నేను బేఖాతరు చేసిన నౌకరు ఉంటేంది లేకుంటేంది
రాష్ట్రం వస్తుంది. అరే ప్రాణాలు ఇస్తాను పోయి చాలామంది, అంతకంటే పెద్ద గొప్పేం కాదు కదా. మరి అంతగానం అనుకున్నారు, మరి అంతగానం చేసిన నన్ను ఇదంతా నేనే చేసిన కదా, మీరు నాకేమైనా నియమం చెప్పి నేను అడుగుతానా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, సొంత అన్నం అమ్మాయినా కూడా అడగందే అన్నం పెట్టదు అని అంటారు. అడిగితే తప్పేముండే, అడగపోయారు మరి అప్పుడు? నేను ఏమంటానంటే, ఇప్పుడు నాతో పని చేయించుకున్న నేతనే గొప్పగా భావించుకున్నాను. అస్తమానం ఆయన దగ్గరనే కూర్చుండి పనిచేస్తాను. నువ్వు గిట్లా చూడకపోవచ్చు కనీసం ఏమడుకుంటాం? అడిగితే అమ్మాయిని అన్నం పెట్టగానే ఆ అన్నం అవసరం లేదు, ఆ అన్నం అవసరం లేదు. ఏమంటారంటే కాను నీ కాళ్ళు పట్టుకున్న పర్లేదు కానీ ఆయన దగ్గర అక్కడ అన్నం కూడా తినద్దురా అంటారు. అట్లా వాళ్ళు గుర్తించాలి కదా. కానీ ఇవన్నీ కూడా ఈ నిమ్న వర్గాలకు, బీసీ బహుజన వర్గాలకే ఉంటాయి. నిజంగా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఈ అడ్డులు అదుపులు ఏమి రావు. ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు కలిసి ఉంటారు, రేపు కలియబడతారు. ఈ ఈగోలోకి పోయి, అహంకారానికి పోయి, లేకపోతే నేను ఎట్లా అడుగుతా, నేను చేసిన దానికి ప్రతిఫలం నాకే ఇవ్వాలి అనే ఒక ఈ వర్గాలలో ఉంటుంది. నిజమే అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? నేను ఒక మాట చెప్తా. వర్గాలంటే ఆ వర్గాలు కనుక నిజంగా తీసుకుంటే, ఫస్ట్ ఒక బీసీ క్యాండిడేట్ తీసుకుందాం, వర్గం కాకుండా మన వర్గం. ఈటల రాజేందర్ గారు, నీకు మిగతా వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయనన్నా, మీకు ఎమ్మెల్సీ చేస్తే నేను ముఖ్యమంత్రిని అయితే మీకు ఎమ్మెల్సీ ఆయన కావాలని కోరుకుంటున్నాను. కానందుకు పెద్ద దాని తర్వాత లోటుపాట్లు అది అంతా మనకు తెలుసు. గొప్ప లీడర్ అయిన గొప్ప వ్యక్తి. లీడర్ విషయం పక్క పెడితే ప్రేమలు ఆప్యాయతలు పంచి సబ్బండ వర్ణాలను తన ఛాతి లోపల దాచుకునే గొప్ప మనస్తత్వం గల ఈటల రాజేందర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి తన తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆయన పాట విని నేను ఒక 10 నిమిషాలు మాట్లాడుతా. నిజంగా శ్రీనివాస్జీ, మీరు ఇట్లా కాదు, మీరు గొప్ప స్థాయిలో ఉండాలి. రేపొద్దున మేము అధికారంలోకి కనుక వస్తే, నేను కనుక గెలిస్తే మీకు అద్భుతమైన సముచిత స్థానం కల్పిస్తారు. మా పార్టీలో నా మాట కనీసం 10% అయినా వింటారు. మిమ్మల్ని గుర్తించాలి, మీకు ఇవ్వాలి. అసలు ఇదంతా పక్కటి మీ ఉద్యమం, మీ పాట, మీ మాట, మీ మేధాశక్తి చాలా గొప్పది. ఇలాంటి వాళ్ళకి ఇస్తేనే పరిపాలన ప్రజలకు చాలా అద్భుతంగా ఉన్నట్టు నేను అన్నాను. మా తాతలు తరతరాల వాళ్ళు ఎవరేం చేసిందో మా వంశంలో అంతా, మా చిన్నన్న, పెద్దన్న, మా బావ, మా తమ్ముడు పృథ్వీరాజ్ చిన్నతనంలో చనిపోయారు. నాకు మలమూత్రాలే ఎత్తిపోసే సేవ కల్పిస్తే ప్రజల సేవ చేసుకొని ముందు తరాలన్నా సుఖంగా బ్రతికేటట్టు, వాళ్ళకు పుణ్యం కలిగేటట్టు చేసుకుంటా సార్ అని చెప్పి నేను అన్నాను. మరి ఈయన మీరు అనుకున్నట్టు అగ్రవర్ణం బ్రాహ్మణ కదా, ఆయనే హంసలాగా కష్టమేంది, చెమటేంది, ఎవరి లోపల ఏమున్నది అని గుర్తించే గొప్ప వ్యక్తి. నేను ఎందుకైనా అట్లా నన్ను అన్నంతగా చెప్పడం కాదు. అస్తమానం నీతోనే కూర్చుండి 12 సంవత్సరాలు నీ దగ్గర కష్టపడ్డాడు, నువ్వే గుర్తించలే. 10 నిమిషాలు మాట్లాడినాక ఆయన గుర్తించాడు. ఆయన ఇస్తాడా ఇవ్వడా పక్క పెడతాం. ఆ మాట అనడంతోనే గొప్ప. ఇప్పుడు ఆగలైతుందా బిడ్డ, అయ్యో కొడుక ఆగట్లా కూర్చో, పోయి పట్టుకత్తా అంటే నిజంగా ఎత్తరగా వచ్చనే ఆశతో ఉంటుంది కదా. కానీ ఎత్తరడం వల్ల వాడు ధైర్యంగా ఉన్నాడు కదా, ఏం విషం పుచ్చుకోలేదు, వేస్తాడనే ఆశ ఉన్నది. ఇంకో 2 గంటలు లేట్ అయినా కూడా ఖచ్చితంగా నా కంచంలో కంకడంత అన్నం పడుతుందని ఆశ ఉంటుంది. రైట్. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ ఆశతో ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఆశ అంటే నేను అడిగితే, నా ఇచ్చ నేను అడిగితే ఆయన ఇస్తానంటే ఆశ. పెద్ద గొప్ప వ్యక్తి ఇస్తానన్నాడు, మాట తప్పడు అనే నమ్మకంతో ఉన్న, ఆశతో లేను. రైట్ అన్న. అంటే ఆ నమ్మకాన్ని మీకు ఇచ్చిన వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు నిలబెట్టుకుంటాడా? సరే, అప్పుడంటే అధికారం లేదు, ఇలా అధికారంలో ఉన్నారు వాళ్ళు, మరి నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటే సంతోషం, ప్రజలకు సేవ చేస్తా. నిలబెట్టుకోకున్నా కూడా నేను నా మనసు కలకల అన్నప్పుడు నాకు మాట వచ్చి ధైర్యం చెప్పి ఈ రోజు వరకు బ్రతికేటట్టు చేసిండని సంతోషం ఉంటుంది.
ఓకే, అంటే వ్యక్తిగతంగా అభిమానిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తున్నాను.